ఇక్కడ జరగమ్మా అంటాం జరు आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। नेक्स्ट के फसलवादी में फसलवादी में हुकूमत के 6 गारंटी स्कीम के लिए दरखास्तें हासिल करने के लिए 8 काउंटर्स किए गए। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से नायब सदर DCCB बैंक मुत्तहिदा जिला रविंदर MPDO शारदा MPTC और दीगर वार्ड मेंबर्स मौजूद थे। భాగంగా ఆ 6 గ్యారంటీల్లో ఏం రాగలుగుతుంది ఏందనే విషయాన్ని క్షుణ్ణంగా మీకు అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్లు, మా సెక్రటరీ గారు, మరి ఇంకా అనిత, ఇంకా చదువుకున్నటువంటి విద్యావంతులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళతోటి మీరు నింపించుకొని రావడానికి ఇబ్బంది ఉంటే కూడా ఎవరితోటైనా నింపించుకోవాలి. లేకపోతే ఆఫీస్ దగ్గరికి వస్తే సెక్రటరీ గారు నింపుతారు. కౌంటర్లు కూడా సుమారు 8 కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని, ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు, ముఖ్యంగా రేషన్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు కాడ అప్లిక్ లేదు, రేషన్ కార్డుకు సంబంధించి ఒక తెల్ల పేపర్ మీద అప్లికేషన్ పెట్టుకోవాలి. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అందరికి రేషన్ కార్డులు వస్తాయి. రేషన్ కార్డు యొక్క ఆధారంగానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఆ ఉన్న రేషన్ కార్డు యొక్క విధానాన్ని అలా పొందుపరచాలి. లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేదని తెల్ల పేపర్ మీద ఇవ్వాలని అధికారులు సూచించారు. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా ఫసల్వాది గ్రామానికి సంబంధించినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి 6 గ్యారంటీల స్కీమ్లో మండలంలోనే మన గ్రామము మరి అత్యధిక స్కీమ్లను పొందాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన వంతు కృషి మనం చేద్దామనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ, మరి ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా దీనికి టైం బాండ్, ఒక టైం అనేది లేదు. ఈ రోజు సంబంధించి ఎంతమంది అయితే అంతమంది 6 తారీఖు వరకు కూడా కౌంటర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మీకు ఇట్లనే మిమ్మల్ని వాళ్ళ అందుబాటులో నుండి మీ అందరితోటి కూడా స్వీకరిస్తారు. కాబట్టి అది కాకుండా అర్హులైనటువంటి వాళ్ళు ఎప్పుడు అధికారుల దగ్గర పోతే అప్పుడు ఈ స్కీమ్లన్నీ కూడా చేస్తామనేటటువంటి మాట అధికారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా విధిగా ఈ కార్యక్రమంలో క్రమశిక్షణగా ఈ గ్రామాన్ని సందర్శించడానికి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మండల MPDO గారు రవీందర్ గారు, మరి ఆయనతో పాటు వచ్చినటువంటి ఏఈ గారు, మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు అవ్వాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.